హాయ్ వెల్కమ్ టు జిఎస్ ఫిలిం రివ్యూస్. రోజుకు ఒక మూవీ రివ్యూ వస్తుంది. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ట్రావెల్ వీడియోస్ ఇష్టం అనుకుంటే బైక్ కార్ ఏదన్నా చిత్తూరు ట్రావెలర్ అనేసి నా వ్లాగ్స్ చేస్తూ ఉంటాను, మోటో వ్లాగ్స్. అది ఒకసారి చెక్ చేయండి. మేఘన్ 1 చూసింటే మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ తెలుసు. ఒక చిన్న రోబోట్ని క్రియేట్ చేస్తారు ఏఐని యూజ్ చేసి. ఒక బొమ్మగా వాడుకునే చిన్నపిల్లలకి ఒక తోడుగా ఉండడానికి ట్రై చేస్తారు. కానీ అది ఈవిల్ రోబోట్గా తయారయ్యేసి నార్మల్ అలాంటి స్టోరీనే. కానీ ఒక డిఫరెంట్ ఒక ఫన్ ఫ్యాక్టర్ని తెచ్చినారు. ఫుల్ సీరియస్గా ఉండదు, కాస్త ఫన్ ఉంటుంది మూవీలో. కాబట్టి చాలా నచ్చింది జనాలకి. మళ్ళీ పార్ట్ 2 ఇప్పుడు పార్ట్ 2లో వచ్చి ఇంకో విలన్ లాగా క్రియేట్ చేస్తారు, కొత్త రోబోట్. ఆ రోబోట్ ఫైట్ చేయడానికి ఫస్ట్ పార్ట్ రోబోట్ని హీరో అవుతుంది ఈ మూవీలో. మీరు ఆల్రెడీ కాస్త సిమిలర్గా అనిపించచ్చు 2.0 మన 2.0 రజనీకాంత్ సార్ది. కానీ టర్మినేటర్ 2 నుంచి అదే కాన్సెప్టే, జస్ట్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో తీస్తారు, అదేమీ తప్పు కాదు. డిఫరెంట్ ఇదైతే కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. మీకు స్టోరీ అలా కనిపించచ్చు కానీ ఇది చాలా డిఫరెంట్ ఉంటుంది. పిచ్చ ఫన్ ఉంటుంది, పిచ్చ కామెడీ ఉంటుంది. ఫస్ట్ పార్ట్ కాస్త సీరియస్గా ఉంటుంది, కొంచెం సీరియస్ సీన్స్ థ్రిల్లర్ లాగా ఉంటుంది. సెకండ్ పార్ట్ అయితే కంప్లీట్ కామెడీ చేశారు. అదేం నెగిటివ్ కాదు, యాక్చువల్గా బాగా ప్లస్ అయింది మూవీకి. ఎందుకంటే ఆ కాన్సెప్టే కాస్త సిల్లీ కాన్సెప్ట్, దాన్ని కంప్లీట్ సీరియస్గా తీసుకుంటే మనకి హార్డ్గా ఉంటుంది. అది కొంచెం ఫన్గా తీసుకొని సెల్ఫ్ అవేర్నెస్గా తీస్తారు కాబట్టి ఇంకా బాగా నచ్చింది. నాకు మెయిన్ నచ్చిన సీక్వెన్స్ వచ్చేసి మేఘన్ని ఒక చిన్న డాల్లో పెడేస్తారు. అది భలే క్యూట్గా ఉండేది ఆ బొమ్మ. ఆ బొమ్మను తెట్టుకొని ఒక పార్టీకి వెళ్తారు. ఆ పార్టీ దగ్గర ఒక 20 మినిట్స్ సీక్వెన్స్ ఉంటుంది. అది చాలా బాగుండింది. బాగా థ్రిల్లింగ్గా కూడా ఉండింది, ఫన్గా ఉండింది. దీనిలో జస్ట్ విలన్స్ ఇద్దరు ఉన్నారు, మొత్తం రోబోట్స్ మీద ఉంటుందని లేదు, హ్యూమన్స్ కూడా మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు. అందరికి ఇంపార్టెంట్ ఉండింది. ఆల్సన్ విలియమ్స్ వచ్చేసి తనకి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చి, అంటే ఫస్ట్ పార్ట్లో ఉంటుంది కానీ దానికి ఈ పార్ట్లో కంప్లీట్ యాక్షన్, ఒక ఫైట్ సీన్ కూడా ఇచ్చారు, చాలా మంచి ఫైట్ సీన్ కూడా ఇచ్చారు. హ్యూమన్స్ కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చి చాలా బాగుండింది. ఈ మూవీ మనకు బయట చెప్పే డిస్కషన్స్ లాగే ఏఐ గురించి ఉంటుంది. అది మంచిదా చెడుదా, ఎక్కడి వరకు వెళ్తుంది ఆ టెక్నాలజీ, అసలు మనకేమీ తెలియదు. అది మూవీలో చూస్తే మనకు భయంగా అనిపించకపోవచ్చు, ఎందుకంటే అది ఫ్యూచర్లో ఫ్యూచరిస్టిక్గా ఉందని. కానీ చెప్పలేము, మన ఫ్యూచర్ కూడా అలాగే అక్కడికే వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇప్పుడు చూడండి చాలామంది జాబ్స్ కూడా పోతా ఉంది ఏఐ వల్ల. అది మన ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేయలేము, జస్ట్ టెక్నాలజీ క్రియేట్ చేసేసాము అంతే. కానీ ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు. అదే మూవీలో కూడా చాలా డిస్కస్ చేస్తారు, ఎంత బ్యాడ్ ఛాన్స్ ఉంది బ్యాడ్ అయ్యేకి అనేసి. ఫస్ట్ పార్ట్ లాగే ఒక చిన్న డ్యాన్స్ సీక్వెన్స్ ఉంటుంది. ఫస్ట్ పార్ట్ చాలా రీల్స్ అదంతా అప్పుడు ఫేమస్ అయింది ఇంగ్లీష్లో అంతా, అక్కడ టిక్టాక్లో అంతా. ఇక సెకండ్ పార్ట్ కూడా ఊరికే ఏదో ఒక డ్యాన్స్ సీక్వెన్స్ కాల్ బ్యాక్ ఉండాలనేసి ఒక డ్యాన్స్ సీక్వెన్స్ పెట్టారు, బాగుండింది. సో ఒక మంచి ఫన్ థ్రిల్లర్ అనమాట. ఓకే, మీకు ఫస్ట్ పార్ట్ చూసింటే చెప్పడం ఒకసారి, దానికి సీక్వెల్ ఇంకా కాస్త ఫన్ ఉంటుంది అంతే. ఖచ్చితంగా చూడండి మేఘన్ 2.2. నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం. పీస్.